అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ ధమాకా, ఉద్యోగులకు కీలక ఉత్తర్వులు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే శుభవార్తల దిశగా ప్రభుత్వాలు అయితే అడుగులు అయితే వేస్తున్నాయి. అయితే ఈ తరుణంలో మనకి జూన్ సెకండ్ వీక్లో మ్యాక్సిమం పిఆర్సీ వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తాజాగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి మరికొత్త నిర్ణయం దిశగా సర్కార్ అడుగులు అయితే వేస్తుంది. భార్య కూడా ఉద్యోగి అయితే డబుల్ ధమాకా, ఆమె జీతం నుంచి చందా చెల్లిస్తే ఇరువైపులా తల్లిదండ్రులకు హెల్త్ స్కీమ్ వర్తింపు. భర్త చందాతో భార్య వైపు పేరెంట్స్కు నో ఛాన్స్, ఈహెచ్ఎస్ విధానాలపై ఉద్యోగ సంఘాల స్పష్టత. ఇక్కడ భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఈహెచ్ఎస్ పథకం కింద భార్య వేతనం నుంచి చందా చెల్లించడం ద్వారానే గరిష్ట ప్రయోజనాలు లభిస్తాయని ప్రభుత్వ ఉద్యోగుల ఐకాస ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ ప్రకారంగా మహిళా ఉద్యోగులకు చట్టంలో ఉన్న ప్రత్యేక మినహాయింపుల వల్ల భార్య జీతం నుంచి చందా వర్తింప చేయడం ద్వారా ఆమెతో పాటు భర్త, పిల్లలు, తల్లిదండ్రులతో సహా అత్తమామలకు కూడా వైద్య సేవలు అందుతాయని ఐకాస ప్రకటించింది. అదే భర్త జీతం నుంచి చెల్లిస్తే భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. ఆరోగ్య పథకం పట్ల ఉద్యోగుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఐకాస ఓ ప్రకటన విడుదల చేసింది. భార్య భర్తల్లో ఎవరో ఒకరు ఈహెచ్ఎస్ ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలని, ఒకరు సర్వీస్లో ఉండి మరొకరు రిటైర్ అయినా ఒకరికి మాత్రమే ఆ సౌకర్యం వర్తిస్తుందని చెప్పారు. ఇక అన్ని శాఖల పరిధిలో పనిచేసే ఉద్యోగుల డేటా అప్లోడ్ బాధ్యత డీడీఓ, హెచ్ఓడీలదేనని ఐకాస స్పష్టం చేసింది. ఈ పథకం కింద ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5% చందా రికవరీ చేయనున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్సిటీలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, ఏఎంసీలు, కేజీబీవీల సిబ్బందికి కూడా మొదటి విడతలోనే ఈహెచ్ఎస్ వర్తింప చేయాలని ఐకాస ప్రభుత్వాన్ని కోరింది.